మీ అందరికీ ధన్యవాదాలు. చాలా షార్ట్ నోటీస్లో మీకు తెలియపరిచి డీల్ చేసుకుని వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు కథలను అనుకున్నాను. ముఖ్యంగా చాలా ఆందోళన కలిగించే వార్తలు నిన్న మొన్న బహుశా మీరు కూడా చూసే ఉంటారు. ఇదివరకే అమరావతి రాజధాని కొరకు రైతుల నుంచి దాదాపు 33,000 ఎకరాలు తీసుకున్నారు. రోడ్లు కానీ, వాగులు కానీ, కొండలు కానీ అన్నీ కలిపి దాదాపు 58,000 ఎకరాల విస్తీర్ణం ఉంది. అంతకుముందే 9 నవనగరాలు అన్నారు. 58,000 ఎకరాలలో సెక్రటేరియట్, అసెంబ్లీ, కౌన్సిల్, హైకోర్టు, అట్లాగే ఇవన్నీ కలిపి వచ్చేది పరిపాలనా వ్యవస్థకు సంబంధించి, అట్లాగే వాళ్ళ రెసిడెన్షియల్ కాంప్లెక్సెస్ సంబంధించి అవసరమైనటువంటి భూమి 2,700 ఎకరాలు మాత్రమే. మిగిలింది నవనగరాలు ప్లస్ కొంత భూమి, ఇంకా 6,000 ఎకరాలు స్పేర్గా మిగిలి ఉంటుంది. ఇంతవరకు అందులో తాత్కాలిక భవనాలనే పేరు మీదుగా నిర్మాణం చేసిన 2 అంతస్తుల వెలగపూడి దగ్గర సెక్రటేరియట్ భవనాలు, అట్లాగే హైకోర్టు భవనం, అట్లాగే అసెంబ్లీ కాంప్లెక్స్ ఇంతవరకు నిర్మాణం జరిగింది. ఇప్పుడు కొత్తగా అదనంగా ఇంకా 44,000 ఎకరాలు కావాలి, తీసుకోబోతున్నామని చెప్పి ప్రకటించారు. అది కూడా భూ సమీకరణ విధానంలో రైతుల నుంచి తీసుకుంటాము అని చెప్పి ప్రకటించారు. అంటే ఇప్పటికీ తీసుకున్న భూములు చాలవు, ఇంకా కావాల్సి వస్తాయి అనేటటువంటి ధోరణితో తెలియపరిచారు. మరొక వార్త ఏంటంటే, మీరు చూస్తూనే ఉండారు, అంతకుముందు వరల్డ్ బ్యాంక్ కానీ, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కానీ, ఇతర బ్యాంకులు కానీ 31,000 కోట్ల రూపాయలు ఇప్పటికీ అమరావతి రాజధాని నిర్మాణం కొరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రుణాలు మంజూరు చేసింది. వాటిల్లో కొంత రిలీజ్ చేశారు. ఇప్పుడు పనులు టెండర్లు అయి పిలిచారు. ఇప్పుడు నిన్నటి వార్త ఏంటంటే, ఇంకా 69,000 కోట్ల రూపాయలు ఇంకా లోన్లు తీసుకోబోతున్నాము, అవసరమవుతాయి అని చెప్పొచ్చింది. ఈ విధమైన ఆలోచనలు చేస్తూ ఉంటే ఈ రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకెళ్ళదలుచుకున్నారు చంద్రబాబు నాయుడు గారు అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇదివరకే 2 కళ్ళ సిద్ధాంతం పేరుతో పరోక్షంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను విభజనకు మీరు దోహదం చేశారు. అయిపోయింది. ఇక్కడ ప్రజలు మిమ్మల్ని గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం ఉంది. మీరైతే ఈ రాష్ట్రాన్ని వేగంగా అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తారు అనే ఆశతో మీకు పట్టం కట్టారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో అంతకుముందు కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉండగా ఈ విభజన జరగటం, సోనియా గాంధీ గారు విభజించితే తెలంగాణలో 17 సీట్లు కాంగ్రెస్కి వస్తాయనే పిచ్చి ఆలోచనలు అభివృద్ధి చాలా నష్టం చేసింది. అయితే కొంతమేర కన్నా ఆ నష్టాన్ని పూర్తించడానికి విభజన చట్టంలో కొన్ని మంచి విషయాలు పెట్టారు. ఆంధ్రప్రదేశ్కు సంబంధించినంతవరకు బడ్జెట్ డెఫిసిట్ ఏదైతే ఉంటుందో అది పూడుస్తాము, ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తాము,
వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి అదనంగా కోరాపుట్, బోలంగీర్, కల్హండి జిల్లాలకు ఏ రకంగా ఒరిస్సాలో ఇచ్చారో ఆ రకంగా మేము నిధులు అందజేస్తాము. పోలవరం ప్రాజెక్టు ఖర్చు యావత్తు కూడా సెంట్రల్ గవర్నమెంటే భరిస్తుంది. ఈ విధంగా చాలా స్పష్టమైనటువంటి హామీలను విభజన చట్టంలో పేర్కోవటం జరిగింది. అట్లాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికీ మిగులు జలాల మీద ఆధారపడి నడుస్తూ ఉన్నటువంటి పథకాలు ఏవైతే ఉండే గాలేరు నగరి, హంద్రి నీవా, వెలిగొండ, తెలుగు గంగ, ఇవి మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. తెలంగాణలో 2 మాత్రం అక్కడ కంటిన్యూ చేసుకోవచ్చు అని చెప్పి చాలా స్పష్టంగా పేర్కొన్నారు. మన దురదృష్టం ఏంటంటే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం ప్రత్యేక హోదా ఎగ్గొట్టేసింది. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి అస్తుపిచ్చుక ఒక 200 కోట్లు కేటాయించి మళ్ళీ వెనక్కి తీసేసుకుంది. 16,000 కోట్ల రూపాయలు రెవెన్యూ లోటు ఉంటుంది అని చెప్పి మరమంటం కాదు, కాగులు ఎక్కేసినప్పటికీ కూడా దానిని కూడా ఇవ్వనటువంటి పరిస్థితి జరిగింది. అట్లాగే పోలవరం ప్రాజెక్టులో మేము నీటివి దానికి సంబంధించే ఇస్తాం తప్ప ముంపు ప్రాంతాలలో నిర్వాసితులయ్యే వాళ్ళకి పునరావాసం గురించి మాకేం సంబంధం లేదనే లైన్లో మాట్లాడారు. అట్లాగే రాజధానిలో సెక్రటేరియట్, అసెంబ్లీ, హైకోర్టు ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్లకు సంబంధించిన ఇళ్ళు అమ్మాబాబుతూ వాటికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇవ్వవలసినటువంటి డబ్బు మన రాష్ట్ర ప్రభుత్వం ఒక 6,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇక రోడ్లు, డ్రైన్లు ఇటువంటి కూడా కలిపి ఒక 10,000 కోట్లు ఇవ్వండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కోరాడు. అబ్బాయి ఇవ్వము, 2,500 కోట్లు మాత్రమే ఇస్తామని స్పష్టంగా ప్రకటించారు కూడా. ఈ విధమైన అన్యాయం కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం చేస్తూ ఉండా చంద్రబాబు నాయుడు గారు సరైన విధంగా పోరాటం చేయాల. దానివలన చాలా నష్టం జరిగింది. దానికి తోడు ఎందుకో మొత్తానికి 2019కి కొద్దిగా ముందు ఆయన మోడీ మీద బాగా ధ్వజం ఎత్తాడు. అంతకుముందు ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ తీసేసి స్పెషల్ ప్యాకేజీ అని ప్రకటించినప్పుడు అరుణ్ జైట్లీతో ఈయన మాట్లాడి సరేలే అంతకన్నా ఏం వస్తుందనే ధోరణిలో కూడా మాట్లాడినటువంటి విషయం మర్చిపోయి మళ్ళీ తర్వాత పోరాటం చేశాడు. ఓకే, ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మోడీ అధికారంలోకి రావటం, అదే అన్యాయాన్ని కొనసాగిస్తూ ఉన్న పరిస్థితి జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మళ్ళీ కార్యక్రమం నడుస్తూ ఉంది. విభజన తర్వాత నేను లోగడే 2019 ఎలక్షన్లకు ముందు సిద్ధార్థ ఆడిటోరియంలో ఒక చాలా పెద్ద మీటింగ్ జరిగింది. చాలామంది ప్రముఖులు కూడా వచ్చారు. దాంట్లో నేను నేల విడిచి సాము చేయటం తగునా అనే ఒక పుస్తకాన్ని రిలీజ్ చేయటం జరిగింది. దాంట్లో ప్రజలకు అవసరమైనటువంటివి మన రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి, అట్లాగే రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు ఇటువంటి వాళ్ళ యొక్క అభివృద్ధికి, ఆ ప్రాంతాల్లో పరిశ్రమలు కానీ, వ్యవసాయం కానీ, చేతి వృత్తులు కానీ అభివృద్ధి అవుతాయని కావలసినటువంటి ఆ కార్యక్రమాలు తీసుకోకుండా మీరు ఎంతసేపు మెట్రో రైళ్ళు, ఔటర్ రింగ్ రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్డు అంటారేంటి? అది కరెక్ట్ కాదు. రెండోది అసలు అన్నిటికన్నా ఆశ్చర్యం ఏంటంటే అసలు హైపర్ లూప్ అనే రైలు వాటికి అమెరికాలో లేదు, జపాన్లో లేదు, జర్మనీలో లేదు. ఎవరో చెప్పారు ఆయనకి హైపర్ లూప్ అనే రైలు వ్యవస్థ కూడా ఉంటుంది, రావచ్చు అని ఎవరో చెప్తే ఏదో సామెత చెప్పినట్టుగా నేను ముందుగానే కోడి కూసింది అన్నట్టుగా
చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రంలో కూడా హైపర్లు ఇప్పుడు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి రాజధాని దాకా పెట్టాలి అనే లైన్లో డిపిఆర్ చేయమన్నాడు ఉద్యోగస్తులకి. ఈ విధమైనటువంటి తొందరపాటు, అనాలోచిత, సామాన్య ప్రజలకి కావాల్సినటువంటి అభివృద్ధిని విస్మరించి కేవలం కాంట్రాక్టర్లో పెద్ద పెద్ద ధనవంతులకో కార్పొరేట్లకో ఉపయోగపడేటటువంటి విధంగా చేయటము, వాటికి సంబంధించినటువంటి కార్యక్రమాలు తీసుకోవటం తప్పండి, వద్దు. ఇట్లా అయితే ప్రజల్లో అసంతృప్తి వస్తుంది. దానికి తోడు అధికారులు చేసిన పొరపాట్లకు కూడా చూడయ్యారు. అధికారులు చేసిన పొరపాట్లకు కూడా రైతులు మూల్యం చెల్లించాల్సి వచ్చింది. రైతులు వెళ్ళి వేలకు వేల రూపాయలు డబ్బులు చెల్లించుకోవాల్సిన పరిస్థితి అవుతూ ఉంది. మీరేమో సర్వే డిపార్ట్మెంట్లో ఖాళీలను భర్తీ చేయకపోవటం వలన సమస్యలు పరిష్కారం కావట్లేదండి. ఇది చివరికి అసంతృప్తి దారితీసి ప్రభుత్వం మారే పరిస్థితులు రావచ్చు. అట్లా మారితే వచ్చేది అధికారంలోకి రాజశేఖర రెడ్డి వారసుడు కాదు, జగన్ రెడ్డి వాళ్ళ తాత రాజారెడ్డి వారసుడు వస్తాడు. అరాచకం రాజ్యం వెళ్తుంది, రూల్ ఆఫ్ లా అనేది ఉండదు అనేది ఆనాడే చెప్పేది. అదేవిధంగా అతను పాదయాత్ర చేయటం, అధికారంలోకి రావడం జరిగింది. వచ్చిన తర్వాత చాలా అపసవ్యంగా, దుర్మార్గంగా, అసలు ఒక చట్టము రాజ్యాంగం ఉందనేది లేకుండా అడ్డగోలుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద దాడులు చేయటం, తెలుగుదేశం అభిమానుల యొక్క పొలాలు గుంజుకోవటం, ఆస్తులు గుంజుకోవటం, కార్యకర్తలను కొట్టడం, కొంతమందిని చంపటం, మహిళల్ని అత్యాచారాలు చేయటం, ఈ రకమైన దుర్మార్గాలు జరగటం. అట్లాగే ప్రభుత్వం యొక్క నిర్ణయాలలో తప్పు జరిగితే దానిపైన నిరసన తెలియజేయడానికి రోడ్డు మీద టెంట్ వేయడానికి వీల్లేదనే విధంగా కూడా జీవో నెంబర్ 1 జారీ చేయటం, దానిపైన లాయర్లతో సహా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరిగినాయి. మన బెదవాడలో కూడా జరిగినాయి, మీకు తెలుసు. ఆ సందర్భంగా వాళ్ళు ఈ పుస్తకం వేశారు. దీంట్లో నేను మళ్ళీ ఈ మధ్యన ఈ పుస్తకం చదివితే రేపు భవిష్యత్తులో మళ్ళీ ఇంతకన్నా 10 రెట్లు దుర్మార్గాలు జరిగే అవకాశం వస్తుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, మీరు దయచేసి మళ్ళీ పాత ధోరణిలో వెళ్ళొద్దు. ఇదివరకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరు మీదుగా మీరు ఎంతసేపు సామాన్యమైన ప్రజలకు సంబంధించి వదిలేసి పెద్ద పెద్ద కార్పొరేట్లకు సంబంధించి వాళ్ళకు మేలు చేసే కార్యక్రమాలు తీసుకున్నారు. ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే పేరు మీదుగా ఇంకా వేగంగా, ఇంకా వాళ్ళకి ఆ కార్పొరేట్లకి ఇంకా బాగా లాభాలు చేకూరేటటువంటి పద్ధతులు మీరు అమలు చేస్తున్నారు. ఇది పొరపాటు. దీనివల్ల మళ్ళీ ఒక ప్రమాదం వచ్చే పరిస్థితి ఉంది. ఆ ప్రమాదం జరిగితే వాటికి కూడా ప్రజలలో అనేక కోట్ల మంది ప్రజల హృదయాల్లో ఎన్టీ రామారావు గారు అనే వ్యక్తి ఆయన చిరస్థాయిగా ఉండిపోయారు. అటువంటి యువకులకు కానీ విద్యార్థులకు కానీ ప్రజలకి తీవ్రమైన నష్టం జరిగే పరిస్థితి ఉంటుంది. అసలు ఎందుకు చేస్తున్నారో మీరు ఈ విధంగా అర్థం కావట్లా. 58,000 ఎకరాలు ఉంటే ఇప్పుడు మళ్ళీ 44,000 ఎకరాలు ఎందుకండి? దేనికోసం? అంటే మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారా? ఆ పొలం ఎవరిదో వాళ్ళ తాత ముత్తాతల నుంచి పొలం ఉన్న రైతు అతను అమ్ముకోలేడా? మీరు అమ్ముతారా? ఎవరిని బాగు చేయటానికి? రియల్ ఎస్టేట్ వాళ్ళని బాగు చేయటానికా? ప్రభుత్వం ఉందా అందుక? అక్కడ 47 అంతస్తుల బిల్డింగులు కడితే, 40 అంతస్తుల బిల్డింగులు కడితే ప్రజలకు ఒరిగేది ఏంటి? ప్రజలకు కావాల్సింది ఏంటి? మంచి పరిపాలన కావాలి. రైతులకి సకాలంలో సరైన ధర రావాలి. కౌలు రైతులతో సహా అందరి రైతులకి కూడా సాగునీరు రావాలి. అట్లాగే ప్రతి పేదవాడు కూడా స్వచ్ఛమైన మంచినీరు కావాలి. అట్లాగే పేదవాళ్ళ పిల్లలు కూడా కాస్త మంచి చదువుకోగలిగిన అవకాశం కావాలి. పేదవాడికి కూడా సరైనటువంటి వైద్య సదుపాయం వచ్చే అవకాశం ఉండాలి.
ఆ పనులు చెయ్యకుండా వాటి మీద దృష్టి పెట్టకుండా ఎంతసేపు కూడా ఇంకా ఇప్పుడు కూడా మెట్రో రైల్ ఇప్పటికే 6 విమానాశ్రయాలు ఉంటే కొత్తగా 8 విమానాశ్రయాలు పెడతారంట. గన్నవరంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంటే 40 కిలోమీటర్ల దూరంలో మళ్ళీ అమరావతిలో 5,000 ఎకరాలు కేటాయించి అక్కడ ఒక గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పెడతారా? ఎవరు ఎక్కుతారండి? ఎవరికి కావాలి? అక్కడ విశాఖపట్నంలో అప్పటికే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి అశోక్ గజపతి రాజు కేంద్రంలో మంత్రిగా ఉండి దాదాపు 600 కోట్లు ఖర్చు పెట్టి దాన్ని అభివృద్ధి చేసి కౌలాలంపూర్కి, దుబాయ్కి, సింగపూర్కి విమానాలు నడిపితే అబ్బెబ్బెబ్బే ఇది లాభం లేదు ఇక అని చెప్పి భోగాపురంలో కొత్తగా ఆయన స్నేహితుడు జిఎంఆర్ అతనితో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఈ కాంట్రాక్ట్ ఇవ్వటం కోసం అని చెప్పి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు గ్రాస్ రెవెన్యూలో 30% షేర్ ఇస్తాం, అట్లాగే ఈక్విటీలో 26% ఇస్తామంటే రైతులకి భూములు ఇచ్చినందుకు ఎకరానికి 20,000 కాడికి 30 సంవత్సరాల పాటు లీజు అమౌంట్ ఇస్తామనంటే అబ్బెబ్బే కుదరదని చెప్పి అది తీసి పారేసి అది కుదరదని చెప్పేసి జిఎంఆర్ అప్పచెప్పిన పరిస్థితి జరిగింది. సరే ఇప్పుడేదో జరుగుతుంది, అయిపోవస్తుంది. ఇప్పుడు అంటాడు శ్రీకాకుళంలో కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాలంట. శ్రీకాకుళంలో ఆ జిల్లాలో 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు ఉండేవాళ్ళు కూడా మన కృష్ణా జిల్లా గుంటూరు జిల్లాకు వచ్చి కాంక్రీట్ తట్టలు మోస్తూ ఉండే పరిస్థితి జరుగుతూ ఉంటే వాళ్ళకి కావాల్సిన సాగునీరు కావాలి, మార్పు రావాలి. ఏ పని ఎప్పుడు ఎట్లా చేద్దాము అనే ఆలోచనలో మార్పు వచ్చి ప్రాధాన్యతలు ఇచ్చేదాంట్లో మార్పు రావాల్సిన అవసరం ఉంది అని నేను మనవి చేస్తూ ఉన్నా. అంతేకాదు నేను లోగడ చాలా స్పష్టంగా అమరావతి నవ్యాంధ్ర సహజ ప్రజా రాజధాని అయ్యేది ఎలా అని ఒక పుస్తకం కూడా రచించి ఇది విడుదల చేశాము. ఢిల్లీ నుంచి ప్రముఖ పర్యావరణవేత్తలు విక్రమ్ సోని అట్లాగే ఇంకొక ఆయన వాళ్ళు వచ్చారు. అట్లాగే మన ఈవిడ మేధా పట్కర్ గారు వచ్చింది. వాళ్ళందరూ మన ఇప్పుడు జనసేనలో ఉండాలండి, బోల్శెట్టి సత్య గారు వాళ్ళు ఇచ్చారు, అనుమోల్ గాంధీ గారు, మేమందరం కలిసి అప్పుడు ఇది ఇచ్చాం. ఏమన్నామంటే ఇప్పుడు రాజధాని కట్టడం అనేది ఒక రోజులో 2 రోజులు 1 సంవత్సరంలో 2 సంవత్సరాల్లో అయ్యేది కాదు. రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఏ డే. చాలా సంవత్సరాలు పడుతుంది, 20 ఏళ్ళు పడుతుంది. అప్పుడు వరకు ఇప్పుడు మీరు ల్యాండ్ పూలింగ్ పేరుతో తీసుకున్నారు. ఎందుకని? మీరు ఇమ్మీడియట్గా కాంపెన్సేషన్ ఇవ్వాలంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు అని. రైతులు కూడా అర్థం చేసుకున్నారు, ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవులే, మన ఏరియాలో రాజధాని వస్తే భూములు విలువలు పెరిగితే మన పిల్లలు చదువుకుంటారుకో, మన అమ్మాయిలు పెళ్ళిళ్ళు చేయటానికో మనకి అవకాశం వస్తుంది అని చెప్పి ఒక గంపెడు ఆశతో వాళ్ళు రూపాయి తీసుకోకుండా ఇచ్చారు. ఓకే, ఆ ఇచ్చిన దాన్ని మీరు సద్వినియోగం చెయ్యాలి కదా. అట్లా కాకుండా మీరు వాళ్ళు ఏం చేస్తున్నారు? మీరేలో కూడా 96 నుంచి 2004 దాకా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు మీ పరిపాలన, మీ ఆలోచన, మీ వ్యవహార సరళి చాలా స్పష్టంగా సరిగ్గా ఉంది. ఆ రోజున జన్మభూమి, ప్రజల వద్దకు పాలన, శ్రమదానం, అట్లాగే ప్రభుత్వం యొక్క ఆస్తుల్ని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలి అని అన్నప్పుడు కానీ, లేక ప్రైవేట్ సంస్థలతో భాగస్వామ్యం వహించాలన్నప్పుడు కానీ ఏపీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఎనేబులింగ్ యాక్ట్ అనే పేరు మీదుగా 2001లో ఒక చట్టం తెచ్చారు. స్టేట్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్కి కానీ 51% స్టేక్ ఉండాలి. అంటే దాంట్లో తీసుకునే నిర్ణయాల మీద అధికారం స్టేట్ గవర్నమెంట్కి ఉండాలి. మరి అటువంటిది మీరు ఏం చేస్తున్నారు? కిందటిసారి సీఎంగా ఉన్నప్పుడు ఏం చేశారు? సింగపూర్ వాళ్ళతో స్విచ్ ఛాలెంజ్ అని పెట్టారు. ఏం చేశారు సింగపూర్ వాళ్ళు? మన గవర్నమెంటు 5,600 కోట్లు ఖర్చు పెట్టి
స్టార్టప్ ఏరియాలో 1691 ఎకరాల్లో రోడ్లేసి, డ్రైన్లేసి, కరెంటు సౌకర్యం అంతా ఇది చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం 222 కోట్లు పెట్టుబడి పెడితే రాష్ట్ర ప్రభుత్వానికి 42% వాటానా. సింగపూరాడు కేవలం 306 కోట్లు పెట్టుబడి పెడితే వాడికి 58%. ఇది ఆ యాక్ట్కి విరుద్ధం కాదు. యాక్ట్కే కాదు, సెంట్రల్ గవర్నమెంటు అంతకుముందు సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు కానీ ఇతర సంస్థల యొక్క నియమ వాటిల్లో కానీ అది పూర్తిగా విరుద్ధం. వాళ్ళు పెట్టిన 306 కోట్లతో వాళ్ళు చెప్పినట్టుగా 1691 ఎకరాల్లో 15 సంవత్సరాల్లో 3 దశల్లో అభివృద్ధి జరిగితే మొత్తం 11 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో నివాసాలకి, వాణిజ్యానికి, అన్నిటికీ ఏరియా బిల్టప్ ఏరియా వస్తే అది అమ్మిన దాంట్లో వాళ్ళకి 25,000 కోట్లు వెళ్తాయి, రాష్ట్ర ప్రభుత్వానికి 18,000 కోట్లు వస్తాయి. వాళ్ళు పెట్టిన 306 కోట్లతో వాడికి 25,000 కోట్లు వెళ్తుంది. ఇటువంటి అసంబద్ధమైనటువంటి ఒక సింగపూర్ స్విచ్ ఛాలెంజ్కి ప్రభుత్వం అంగీకరించింది. ఇది చాలా దుర్మార్గం, చాలా అన్యాయమైనటువంటిది. అయితే వాడు అసలు తట్టాబుట్ట సర్దుకుని వెళ్ళిపోయాడు, ఒక్క ఇటుకరాయి కూడా పేరకుండా వెళ్ళిపోయాడు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రండి రండి అంటున్నాడు. ఆ శ్రీధర్ అన్న ఆయనేమో జైల్లో ఉన్నాడు. అట్లాగే ఇదివరకు రోజుల్లో ఉన్నటువంటి పరిచయాలు మళ్ళీ వాళ్ళని పిలుస్తూ ఉన్న పరిస్థితి జరుగుతూ ఉంది. ఇది పద్ధతి కాదండి. అట్లాగే అమరావతిలో రైతులు ఇచ్చిన భూముల మూలన ప్రభుత్వానికి లాభం రావాలి, లేకపోతే రైతులకి లాభం మిగలాలి. కానీ మధ్యలో వాళ్ళకి ఎటువంటి సెంట్రల్ గవర్నమెంటు, రిజర్వ్ బ్యాంక్కి కానీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళకి కానీ ఎక్కడో 4 కోట్ల చొప్పున అమ్మారండి స్టేట్ గవర్నమెంటు. కానీ విట్, ఎస్ఆర్ఎం, ఈ ప్రైవేట్ యూనివర్సిటీలు, ప్రైవేట్ వాళ్ళకి 50 లక్షలకు ఇచ్చారు. సరే, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమన్నారంటే మనం 50 లక్షలకు అమ్ముతున్నాం కాబట్టి బ్యాంకుల దగ్గర నుంచి వాళ్ళు అప్పు తీసుకునేటప్పుడు 50 లక్షలకు మించి అప్పు ఇవ్వద్దు అని కండిషన్ పెడదామన్నారు. వాళ్ళు వెళ్ళి సీఎం గారిని కలిశారు, చంద్రబాబు. ఆ కండిషన్ తీసేశారు. తీసేస్తే ఏం చేస్తున్నారు వాళ్ళు? బ్యాంకులకి వెళ్ళి 1.5-2 కోట్లు అప్పు తీసుకుంటున్నారు ఎకరానికి. అంటే గవర్నమెంట్కి కట్టే డబ్బు, వాడు బిల్డింగ్ కట్టే డబ్బు బ్యాంకు నుంచి ఆడికి వస్తుంది. అంటే భూమి రైతులది, డబ్బు బ్యాంకులది, వ్యాపారం వాడిది, లాభం వాడిది.